మార్నింగ్ టైమ్ స్టోరీస్. సరిగ్గా 6 నెలలు గడిచింది. తర్వాత అరావళి ఇంటికి తిరిగి వస్తుంది. తను పట్టణం నుంచి ఇంటికి వచ్చే సమయానికి తన వేషధారణ అంతా మారిపోతుంది. మాట తీరు కూడా మారిపోతుంది. సితార ఆ విషయం తెలుసుకుని తనని పలకరిద్దామని ఇంటికెళ్ళినప్పుడు, హలో సితారా, హౌ ఆర్ యూ? చాలా లాంగ్ టైం అయింది నిన్ను చూసి. నీకు పెళ్ళయిందా లేకపోతే అలాగే ఉన్నావా? ఇంకా పెళ్ళి కాలేదు. ఈరోజు పెళ్లి చూపుల కోసం వస్తున్నారు. నువ్వేంటి చీర కట్టుకోకుండా ఇలా డ్రెస్ వేసుకున్నావు? ఇక్కడున్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు కదా. అయ్యో సితారా, పల్లెటూరులో ఉన్నప్పుడు మనం చీరలో లేదా లంగా ఓణీల మాత్రమే వేసుకుంటాం. కానీ సిటీలో అలా ఉండడానికి కుదరదు. సిటీలో మనం వాళ్లకు తగ్గట్టుగానే ఉండాలి, లేదంటే చులకనగా చూస్తారు. పైగా మా ఆయన మంచి ఉద్యోగస్తుడు కదా, అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. ఆ టైంలో మనం పల్లెటూరి వాళ్ళలాగా అస్సలు ఉండకూడదు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సితారా తల్లి సితారని పిలుస్తుంది. సితార వస్తున్నా అంటూ అక్కడ్నుంచి అరావళి అమ్మ పిలుస్తోంది అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత అరావళి తల్లి అరావళితో, ఎందుకే దాంతో మాట్లాడుతున్నావు? అదొక నష్టజాతకురాలు. ఆ సంగతి మర్చిపోయావా? ఇంతవరకు పెళ్ళి పెటాకులు లేకుండా ఉండిపోయింది. గడిచిన 6 నెలల్లో మొత్తం 100 పెళ్లి సంబంధాలు పూర్తి చేసింది. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ అబ్బాయి మాత్రం బాగా చదువుకున్నవాడు, పట్నంలో ఉన్నవాడు కావాలంట. ఎలా అవుతుంది? నాకు తెలిసి ఈ జన్మలో దీనికి పెళ్లి కాదు. పెళ్లి కాకపోవడమే మంచిదిలే అమ్మా. ఏంటే అంత మాట అన్నావు? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? ఆయన నన్ను చూసుకోవడం కంటే ఆఫీస్నే ఎక్కువగా చూసుకుంటాడమ్మా. నాకు ఆ ఇంట్లో 4 గోడలు తప్ప ఏమీ తెలీదు. మా అత్తగారు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, అంతే. ఆమె ఎప్పుడూ సీరియల్స్ చూసుకుంటూ ఉంటుంది. ఇక నా ఆడపడుచంటావా, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత తను చదువుకుంటూ ఉంటుంది. తన పని కూడా నేనే చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సితార పెళ్లి చూపులకు వచ్చేవాళ్లు రావడం లేదు అని పంతులుగారు సితార తల్లికి చెప్పడంతో అదే విషయం చెప్పడం కోసం సితారని తల్లి పిలిచి ఈ విషయం చెబుతుంది. అప్పుడు సితార ఏం మాట్లాడకుండా ఉండగా తల్లి శాంతమ్మ, ఓసేయ్, అందరూ చెప్పినట్టే నువ్వొక నష్టజాతకురాలివి. అందుకే నీకు ఇలా జరుగుతుంది. నీ పెళ్లి నేను చూసేలాగా లేను, దిక్కుమాలినదానా అంటూ సితారని తిడుతూ ఉంటుంది. సితార చాలా బాధపడుతుంది. సితార తల్లి మాటలు సితారకి చాలా బాధను కలిగిస్తాయి. అందుకే తను ఏం మాట్లాడకుండా చాలా బాధగా చెరువుగట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. అప్పుడే అటుగా శ్రీను వెళ్తూ ఉంటాడు. ఆమెను చూసి సితార దగ్గరికి వచ్చి, ఏమైంది సితారా? ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు? ఏం జరిగింది? ఏం లేదు మావయ్య, ఊరికే అలా కూర్చున్నాను అని సమాధానం చెప్పడంతో అతను, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని అనడంతో తను సరే అని అక్కడ్నుంచి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు పంతులుగారిని తీసుకొని తాంబూలంతో సహా శ్రీను శాంతమ్మ ఇంటికి వస్తాడు. దాన్ని చూసి సితార ఆశ్చర్యపోతుంది. ఇంతలో శాంతమ్మ వచ్చి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు నీకు పెళ్లి చూపులు. మీ మావయ్య నీకు బాగా తెలుసుగా. మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే పంతులుగారిని పిలిపించాను, మంచి ముహూర్తం చూడమని. ఆ మాటకు సితార ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటుంది. అమ్మా, 3 నెలల వరకు మంచి ముహూర్తమే లేదు. ఈరోజు తాంబూలాలు పుచ్చుకోండి. నేను 3 నెలల తర్వాత వచ్చే మంచి ముహూర్తం చూసి చెప్తాను. పెళ్లి ఆ రోజు చెదురు. అందుకు వాళ్ళు సరే అనడంతో ఇక తాంబూలాలు పుచ్చుకుంటారు. ఇంక వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం పూర్తవుతుంది. అప్పుడే అరావళి కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. కొంచెంసేపు పంతులుగారు వాళ్లతో మాట్లాడతారు. ఆ తర్వాత సీనయ్య పంతులుగారు వెళ్ళిపోతారు. అరావళి తల్లి మరియు తండ్రి కూడా వెళ్ళిపోతారు. అరావళి సితారతో మాట్లాడుతూ ఉంటుంది. ఆరావళి, నాకు అంతా అయోమయంగా ఉంది. మొన్నటిదాకా మా మావయ్య గురించి చెప్తేనే వద్దనేది. ఇప్పుడేమో మా మావయ్యకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమైంది. అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదే. మీ అమ్మ నిన్న మా ఇంటికి వచ్చింది. అమ్మా ఆరావళి,
ఎలా ఉన్నావు? మీ అత్త, మీ ఆడపడుచు, భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నారుగా? వాళ్ళు నన్ను చూసుకోవడం కాదు, నేనే వాళ్ళని బాగా చూసుకుంటున్నాను. మంచిదే కదా. అయినట్టు మీ ఆయనతో చెప్పి సితారాకి ఏదైనా సంబంధం ఉందేమో చెప్పమని చెప్పమ్మా. నేను తనని ఒక అయ్య చేతిలో పెడితే నా బరువు బాధ్యత తీరిపోతుంది. ఎందుకత్తయ్యా ఆ నరకంలోకి సితారాని పంపించాలని చూస్తున్నారు? పట్టణంలో నువ్వు ఊహించినంతగా ఏమీ ఉండదు. ఉరుకులు పరుగుల నగరమది. ఎప్పుడు ఏమవుతుందో అని గుండెలు చేతిలో పట్టుకొని బ్రతకాలి. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు సరిగ్గా మాట్లాడరు. వాళ్ళ పనులు వాళ్ళవి. నేనెందుకు ఇక్కడికి వచ్చి పడ్డానా అని చాలా బాధపడుతూనే ఉంటాను. నా మాట విను. సితారాకి ఊర్లోనే ఏదైనా మంచి సంబంధం చెయ్యి. నీ కళ్ళ ముందే ఉంటుంది. దయచేసి ఆ నరకంలోకి పంపించొద్దు అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు శాంతమ్మ చాలా జాలిగా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? బాధపడకు. అసలు ఏమైందో చెప్పు అని ఆరా తీయగా, నా భర్త అనుకున్నంత మంచివాడు కాదు. పొద్దున్న వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. నేనున్నానా తిన్నానా ఏంటి అనేది కూడా పట్టించుకోడు. ఆయనకు నేను భార్యని కాదు, ఒక పని చేసే యంత్రాన్ని. అతనికి ఇష్టం వచ్చినప్పుడు దగ్గరికి వస్తాడు, లేదంటే నన్ను అస్సలు పట్టించుకోడు. మందు, సిగరెట్ అన్ని అలవాట్లు ఉన్నాయి. పట్టణంలో అందరూ ఇలాగే ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ చాలామంది ఇలా ఉంటారని చెప్తున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు నా మీద చెయ్యి కూడా చేసుకుంటాడు అని జరిగిన విషయం చెప్తుంది. ఆ మాట వినగానే తను ఆశ్చర్యపోయింది. చాలా బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. పొద్దున కల్లా మీ మావయ్యతో సంబంధం ఏర్పాటు చేసింది. అయితే ఆ పూర్తి విషయం ఏంటో మా అమ్మని కాదు, మా మావయ్య దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాను అని తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది. అందుకు అరావళి నేను కూడా వస్తాను అని అనడంతో ఇద్దరు కూడా కలిసి అతని దగ్గరకు బయలుదేరారు. శాంతమ్మతో బయటకు వెళ్తున్నామని చెప్పి అక్కడ్నుంచి శ్రీని దగ్గరికి బయలుదేరతారు. శ్రీను దగ్గరికి వెళ్ళిన తర్వాత, మావయ్య, మా అమ్మ నీ దగ్గరికి వచ్చిందా? అవును సీతారా, మీ అమ్మ నా దగ్గరకొచ్చింది. తను ఏడుస్తున్నాతో. ఏమైందక్కా? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది చెప్పు. ఇంట్లో వజ్రాన్ని పెట్టుకుని బంగారం కోసం వెతికాను బాబు ఇన్ని రోజులు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు నేను బాధపడుతున్నాను. నీ మనసులో ఏది పెట్టుకోకుండా నా బిడ్డను నువ్వు దగ్గరికి తీసావంటే నేను అంతకంటే ఎక్కువగా అడిగేదేమీ ఉండదు. నా బిడ్డని పెళ్లి చేసుకుంటావా? ఆ మాట వినగానే నేను చాలా సంతోషపడుతూ, సితారని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అక్క. కానీ సితారకు కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా. ఖచ్చితంగా సితారాకి నువ్వంటే ఇష్టం. ఎందుకంటే మా ఇద్దరి మధ్య నీ గురించి సంభాషణ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనస్ఫూర్తిగా తనకు నువ్వంటే ఇష్టం. తనని చేసుకోవాలనుకుంటే నువ్వు రేపు తాంబూలాలతో మన ఇంటికి రా. లేదంటే ఇంకెప్పటికీ నేను నిన్ను ఈ విషయం గురించి అడగను. ఇప్పటికే నేను నా బిడ్డ విషయంలో చాలా సతమతమవుతున్నాను. అది నష్టజాతకురాలు కాదు, తనకి కూడా మంచి జాతకం ఉందని నువ్వు జనాల ముందు నిరూపించాలనుకుంటే ఇప్పుడు నేను కట్టుకోలేదంటే లేదు అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి మరుసటి రోజే మీ ఇంటికొచ్చాను అంటూ జరిగిన విషయం చెప్తాడు. ఆ మాట వినగానే సితారా చాలా సంతోషపడుతూ, చాలా సంతోషం మావయ్య, నన్ను నువ్వు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటున్నందుకు అని కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఒక కబురు అందుతుంది. అది చాలా భయంకరమైన కబురు. దానిని విని సితారా తల్లి ఇద్దరు కూడా కంగారు పడతారు, భయపడతారు. అసలు ఆ కబురేంటి, ఏం జరిగింది అనేది తర్వాయి భాగంలో చూద్దాం.